మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు విజయదశమి దసరా. అమ్మవారికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం పట్టుకుంటుంది. కాబట్టి దసరా రోజు ఎవరు ఈ పూలతో అమ్మవారికి పూజ చేయకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ దసరా రోజు ఎటువంటి పూలతో అమ్మవారిని పూజించకూడదు? అలాగే దసరా పండుగ ఎలా జరుపుకోవాలి? విజయదశమి నాడు అమ్మవారిని ఎలా పూజించాలి? అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి? అదేవిధంగా జమ్మి చెట్టును ఎలా పూజించాలి? మన ఇంట్లో ఉన్నటువంటి వాహనాలను ఎలా పూజించాలి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా పువ్వుల గురించి తెలుసుకుందాం. విజయదశమి రోజు అమ్మవారిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించే క్రమంలో పువ్వులను వాడుతూ ఉంటారు. పూజలో పువ్వులదే అగ్రస్థానం అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఈరోజు అమ్మవారికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే మహాపాపం తగులుతుంది. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు, కష్టాల పాలైపోతారు, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. పూజ చేశాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా దసరా రోజు చేసే అమ్మవారి పూజలో కొన్ని రకాల పూలను వాడకూడదు. మరి అమ్మవారి పూజలో వాడకూడని మొదటి పువ్వు ఏమిటి అంటే బంతి పువ్వు. చాలామందికి తెలియక అమ్మవారి పూజలో బంతి పూలు వాడుతూ ఉంటారు. కానీ అవి వాడితే మహాపాపం తగులుతుంది. ఎందుకంటే బంతి పువ్వులు క్రిమికీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ పూలను అమ్మవారికి సమర్పిస్తే అక్కడికి పురుగులు వస్తాయి. అలా వస్తే పూజకు పూర్తి ఫలితం రాదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవారి పూజలో బంతి పూలను సమర్పించవద్దు. అమ్మవారి పూజలో వాడకూడని ఇంకొక పుష్పం ఏమిటి అంటే ఉమ్మెత్త పువ్వు. ఉమ్మెత్త పుష్పం అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడిని ఉమ్మెత్త పూలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందుకే చాలామంది శివుడికి ఉమ్మెత్త పూలంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి కూడా ఇష్టమే అనుకుని ఏ పూలు దొరకకపోతే ఉమ్మెత్త పూలతో అమ్మవారిని పూజిస్తారు. కానీ అమ్మవారికి ఉమ్మెత్త పూలు అంటే అస్సలు నచ్చవు. ఒక్క శివుడికి తప్ప మిగిలిన ఏ దేవతలకు కూడా ఉమ్మెత్త పూలతో పూజ చేయకూడదు. అమ్మవారికి అసలే చేయకూడదు. కాదని చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి, అడుక్కునే స్టేజికి పోతారు, అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే అమ్మవారిని నాగ చంపా పుష్పాలతో కూడా పూజించకూడదు. ఈ పువ్వులతో పూజ చేస్తే ఆ పూజకు ఫలితం రాదు, కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ దసరా రోజు అమ్మవారికి పొరపాటున కూడా బంతి పూలను, ఉమ్మెత్త పూలను, నాగ చంపా పూలను సమర్పించవద్దు. అలాగే అమ్మవారి పూజలో ముఖ్యంగా ముళ్ళు కలిగిన పువ్వులు, రెక్కలు తెగిన పువ్వులు అస్సలు వాడకూడదు. అలాగే నేల మీద పడిన పూలను తెచ్చి ఆ పూలతో అమ్మవారి పూజ చేయకూడదు. పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు. అమ్మవారికి పూర్తిగా విచ్చలని మొగ్గలు కూడా సమర్పించకూడదు. సంపంగి పువ్వులు, తామర పువ్వులు తప్ప మరేతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పూలను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి. దొంగతనం చేసి తెచ్చిన పూలతో, వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పూలతో చేసే పూజలు ఫలించవు. సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా అమ్మవారి పూజకు వాడకూడదు. ముఖ్యంగా ఇంట్లో పెంచుకున్న పూల మొక్కల నుండి కోసి తెచ్చుకున్న పూలతో అమ్మవారికి పూజ చేస్తే అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయి. ఆ వీలు లేని వారు పూలు కొని తెచ్చుకొని పూజ చేసుకుంటే మంచిది. దసరా రోజు అమ్మవారి పూజలకు వాడే పూల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకే మంచిది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఇప్పుడు దసరా రోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, వాహన పూజ ఎలా చేయాలి, జమ్మి పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. విజయదశమి రోజు ప్రొద్దున్నే కుటుంబ సభ్యులందరూ త్వరగా నిద్రలేవాలి. ప్రాతకాలంలోనే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టుకోవాలి. తర్వాత చక్కగా కుటుంబ సభ్యులందరూ తలస్నానం చేయాలి.
స్నానం చేసి కొత్త బట్టలను ధరించాలి. కొత్త బట్టలు లేని వాళ్ళు బాగా ఉతికి ఆరవేసిన బట్టలు ధరించాలి. వీలైతే సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని తలలో పూలు పెట్టుకోవాలి. పురుషులు చక్కగా పంచా కండువా ధరించి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోవాలి. దసరా రోజు అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి అంటే ఉదయం 9:50 దుర్గాదేవిని ఇంట్లో పూజించాలి. దుర్గాదేవి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటాన్ని పూజించవచ్చు, లేదా దుర్గాదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పూజించవచ్చు. ఇవేమీ లేకపోతే లలితాదేవి యొక్క ఫోటోనైనా పూజించుకోవచ్చు. అమ్మవారిది ఏదో ఒక ఫోటో ఉంటే చక్కగా ఆ ఫోటోను పూజించుకోవచ్చు. ఫోటో లేదు, విగ్రహం లేదు అనేవారు కలశం పెట్టుకొని కలశాన్ని పూజించుకోండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజించాలి. అంటే కత్తులు, కొడవళ్ళు, సుత్తులు, కత్తెర్లు ఇటువంటి ఆయుధాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఆయుధ పూజ చేయాలి. చాలామంది మహర్నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు, కానీ దసరా పండుగ రోజు కూడా ఆయుధ పూజ చేసుకోవచ్చు. నవమి రోజైనా చేసుకోవచ్చు, విజయదశమి రోజైనా అమ్మవారి దగ్గర మన ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక అమ్మవారి పూజ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, ముందుగా అమ్మవారి దగ్గర 2 దీపపు కుందుల్ని పెట్టుకొని అందులో ఆవు నెయ్యి పోయాలి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయినా సరే పోసుకోవచ్చు. దీపంలో 9 ఒత్తుల్ని వేసి దీపారాధన చేస్తే మంచిది. లేదంటే సాధారణంగా 3 ఒత్తులు వేసుకొని అయినా దీపం వెలిగించి అమ్మవారిని పూజించుకోవచ్చు. పూజ ప్రారంభించడానికి ముందు మహాగణపతి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే దానికి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి గరికతో లేదా పూలతో మహాగణపతిని పూజించాలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్షిణం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. ఈ శ్లోకాన్ని చెప్పి మహాగణపతికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి పూలదండను పూలను కానీ సమర్పించండి. మరి ఏ పూలు సమర్పించాలంటే మందార పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, గన్నేరు పూలు ఇలాంటి పూలతో ఈరోజు అమ్మవారిని పూజించవచ్చు. అదేవిధంగా ఆకులతో తులసి దళాలు, బిల్వ దళాలు, మరువము, ధవలము ఇవన్నీ కూడా అమ్మవారికి మనము సమర్పించవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. శుభ్రంగా అగరబత్తులు వెలిగించుకుని అమ్మవారికి పూజ చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే అని చక్కగా అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టండి. నైవేద్యం ఏం సమర్పించాలంటే పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనము అమ్మవారికి నివేదన చేసి దాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. నీరాజనం చేస్తూ మీకు వస్తే చక్కగా ఒక పాట పాడుకొని ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా ఆ పనిలో విజయం కలుగుతుంది. ఈరోజు ముహూర్తం చూడకుండా ఏ పని అయినా ప్రారంభించవచ్చు. పిల్లలకు అక్షరాభ్యాసము, అన్నప్రాసన ఇలాంటివన్నీ ఈరోజు చేయవచ్చు. కొత్త వాహనాలు అంటే 2 వీలర్లు కావచ్చు, కార్లు కావచ్చు విజయదశమి రోజు కొనుక్కున్నట్లయితే చాలా శుభప్రదం. అదేవిధంగా ఈరోజు ఏ వ్యాపారం ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా ఆ పనుల్లో విజయం కలుగుతుంది. రామకోటి రాయటము ప్రారంభించాలనుకున్నటువంటి వాళ్ళు కూడా విజయదశమి రోజు ప్రారంభిస్తే చాలా మంచిది. విజయదశమి రోజు ఏ వస్తువులు కొన్నా శుభప్రదమే. టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్లు, వెండి సామాన్లు, బంగారము ఇలా ఏదైనా ఈరోజు మనం ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా శమీ వృక్షము అంటే జమ్మి చెట్టును పూజించాలి. మీ దగ్గరలో ఎక్కడైనా జమ్మి వృక్షం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి చక్కగా ఆ చెట్టుకు కాస్త పసుపు కుంకుమ పెట్టి ఆ చెట్టు మొదట్లో ఆవునేతి దీపం ఒకటి వెలిగించి ఒక పువ్వును సమర్పించి కాస్త అంటే 1 స్పూన్ అంతా పులిహోర, దద్దోజనము నైవేద్యం పెట్టి శమీ వృక్షానికి నమస్కరించి శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి. శమీ సమేతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధార్తి రామస్య ప్రియదర్శిని అనే ఈ శ్లోకాన్ని చదువుతూ శమీ వృక్షానికి 9 ప్రదక్షిణలు చేసినట్లయితే అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. జాతక దోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. విజయదశమి నాడు శమీ వృక్షంలో 3 దేవతలు కొలువుతీరి ఉంటారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆయుధాలను ఈ శమీ వృక్షంలోనే భద్రపరిచి వెళ్ళారు.
1 సంవత్సరం అయిపోయిన తర్వాత విజయదశమి నాడు అర్జునుడు వచ్చి ఆ శమీ వృక్షానికి నమస్కరించుకుని తన గాంధీవం తీసుకొని వెళ్ళి కౌరవ సైన్యాన్ని మొత్తం ఒక్కడే జయించాడు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామాది వీరులందరినీ ఒక్కడే జయించి గోవులన్నిటినీ కూడా మరలించుకొని మళ్ళా విరాట్ మహారాజు రాజ్యంలోనికి వస్తాడు. ఒక్క అర్జునుడు అతిరథ మహారథుల్ని భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణాది వీరులందరినీ జయించాడు. దానికి కారణం ఏమిటి అంటే విజయదశమి నాడు అర్జునుడు శమీ వృక్షానికి నమస్కరించాడు. కాబట్టే సకల దేవతల అనుగ్రహము అర్జునుడికి కలిగింది. ఈ శమీ వృక్షానికి ఎప్పుడు పూజ చేయాలి అంటే సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల లోపల పూజ చేస్తే చాలా మంచిది. మా దగ్గరలో ఎక్కడా శమీ వృక్షం లేదు అనుకునే వాళ్ళు నర్సరీలో శమీ మొక్కను అమ్ముతూ ఉంటారు. ఆ జమ్మి చెట్టు తెచ్చి తులసి చెట్టు దగ్గర పెట్టుకుని చక్కగా పూజ చేసి ప్రదక్షిణలు చేసుకోవచ్చు. అది కూడా దొరకలేదు అనుకోండి, ఒక చిన్న జమ్మి కొమ్మ తెచ్చుకొని ఆ కొమ్మను తులసి చెట్టులో పెట్టుకొని చక్కగా పూజించి నమస్కరించి ప్రదక్షిణ చేసుకోవచ్చు. విజయదశమి నాడు ఎవరైతే శమీ వృక్షానికి పూజ చేస్తారో, శమీ వృక్షానికి నమస్కరిస్తారో వారి సకల పాపములు తొలగి వారికి సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాల్లో ఉంది. అదేవిధంగా దసరా పండుగ రోజు వాహన పూజ చేయాలి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కారు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఏ వాహనం ఉంటే ఆ వాహనాన్ని చక్కగా కడిగి ఎక్కడైనా దేవాలయం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ దేవాలయం దగ్గర పూజారి గారికి చెప్తే చక్కగా వాళ్ళు పూజ చేయిస్తూ ఉంటారు. లేదంటే మీ ఇంటికి దగ్గరే వాహనాలకు మీరే పూజ చేసుకోవచ్చు. ఆ వాహన పూజ ఎలా చేయాలి అంటే వాహనాలను చక్కగా కడగండి. కడిగేటప్పుడు నీళ్ళల్లో కాస్త గోమూత్రం వేసుకుంటే చాలా మంచిది. కారు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, సైకిల్ కావచ్చు తూర్పుకు అభిముఖంగా తిప్పి ఉంచాలి, లేదా ఉత్తరానికి అభిముఖంగా తిప్పి ఉంచాలి. దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఆ వాహనాన్ని అభిముఖంగా తిప్పి ఉంచకూడదు. మీరు చక్కగా తూర్పు వైపు తిప్పి ఉంచి దానికి గంధము, కుంకుమ, బొట్లు పెట్టి ఒక పూల హారాన్ని సమర్పించండి. తర్వాత అగరవత్తులు వెలిగించుకొని పూజ చేయండి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని దాని మీద కర్పూరం వెలిగించి చక్కగా వాహనానికి దిష్టి తీసి పగలగొట్టండి. లేదా ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి దిష్టి తీసి పగలగొట్టండి. చక్రాల కింద నిమ్మకాయలు పెట్టండి. అమ్మవారిని తెలుసుకుని ఈ సంవత్సరంలో ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా దీవించు తల్లి అని చెప్పి ఆ వాహనాన్ని స్టార్ట్ చేసి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కాస్త దూరం ప్రయాణం చేయాలి. వాహన పూజ అయిన తర్వాత లడ్డూ కావచ్చు, బాదుషాలు కావచ్చు, మైసూర్ పాకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకు పంచిపెట్టడం చాలా మంచిది. లేదా వాహనాలను దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరకు తీసుకుని వెళ్ళి పూజారి గారి చేతే మేము పూజ చేయిస్తాము అంటే అలాగైనా చేయించుకోవచ్చు, మంచిది. ఇక విజయదశమి నాడు కొన్ని పనులను అసలు చేయకూడదు. ఈరోజు మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. మద్యపానం చేయటము, ధూమపానం చేయటము, మాంసాహారం భుజించటము అస్సలు చేయకూడదు. గోర్లు కత్తిరించటము, వెంట్రుకలు కత్తిరించుకోవటము ఇటువంటి పనులు చేయకూడదు. భగవంతుని పూజించి భగవంతుని ఆరాధించి కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా పిండి వంటలు చేసుకుని ఆరగించాలి. విజయదశమి రోజు మన ఇంట్లో భగవంతుణ్ణి తప్పకుండా పూజించాలి. ఇలా దసరా రోజు ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. విజయదశమినే దసరా అని అంటారు. దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వీజ యజమాసంలో శుక్ల దశమి రోజు జరుపుకుంటారు. దసరా వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆశ్వీజ యజమాసంలో మొదటి 9 రోజులు శరత్ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి, విజయదశమినే దసరా అని పిలుస్తూ ఉంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్రలు ఉన్నాయి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారము, తారాబలం, గ్రహబలం, ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా సరే విజయం తథ్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి పండుగగా రూపొందింది. దసరా రోజు ఎవ్వరూ పొరపాటున కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు.
ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు ఎవ్వరూ నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు. అది అశుభానికి సంకేతం. అలాగే దసరా రోజు చింతపండును, నిమ్మకాయను, ఎండుమిరపకాయలను, ఆవాలను, వంట నూనెను ఈ 5 వస్తువులను పొరపాటున కూడా కొన్ని ఇంటికి తీసుకురాకూడదు. తెలియక దసరా రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రం ఇంట్లోకి వస్తుంది, కష్టాలు ఎదురవుతాయి, ఐశ్వర్యం హరించుకుపోతుంది. అదేవిధంగా దసరా రోజు ఎవరైనా ఒక ముత్తైదువుకు ఒక ఎర్రటి పుష్పాన్ని, ఒక ఎర్రటి జాకెట్ ముక్కను, డజన్ లేదా అరడజను ఎర్రటి మట్టి గాజులను తాంబూలంతో కలిపి ఇస్తే స్త్రీలకు సుమంగళి యోగం కలుగుతుంది. ఇంట్లో సంవత్సరం వరకు ఎటువంటి లోటు రాదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దసరా రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీటిని తీసుకొని ఆ నీటిలో అరస్పూనంత కుంకుమ, కొద్దిగా కర్పూరం పొడి, చిటికెడు పసుపు కలిపి తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు మొదట్లో పోస్తే జాతకంలో ఉన్న అనేక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, మీకు మంచి జరుగుతుంది. ఈ దసరా పండుగ రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు జమ్మి ఆకులను కానీ లేదా 7 వేప ఆకులను కానీ లేదా అర స్పూన్ గల్లులుప్పును కానీ వేసుకొని స్నానం చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. అంటే ముందు ఒక గుప్పెడి జమ్ము ఆకులను తెచ్చుకొని వాటిని చేతితో లైట్గా నలిపి నీటిలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం అతి శ్రేష్టమైనది. కానీ అందరికీ జమ్మి ఆకులు దొరకవు కదా. అలా జమ్మి ఆకులు దొరకని వారు ఒక 7 లేత వేప ఆకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఈ వేప ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. పూజలు చేసే ఏ చెట్టు నుండి అయినా సరే ఆకులు తుంచకూడదు. కనుక పూజలు చేయని వేప చెట్టు నుండి 7 లేత వేప ఆకులు తెచ్చుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఆ వేప ఆకులు కూడా దొరకని వారు అర స్పూన్ గల్లులుప్పును నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా ఈరోజు స్నానం చేసే నీటిలో గుప్పెడు జమ్మి ఆకులను కానీ లేదా 7 వేప ఆకులను కానీ లేదా అర స్పూన్ గల్లులుప్పును కానీ వేసుకుని స్నానం చేయటం వలన 1 గంటలో కష్టాలు, దరిద్రాలు, దోషాలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, మీ శరీరంలోని దోషాలు, రోగాలు పోతాయి, మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీ దేహానికి కొత్త శక్తి అనేది వస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక రేపు దసరా రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అంతేకాదు ఈరోజు స్త్రీలు స్నానం చేసే ముందు ముఖానికి కొంచెం పసుపు రాసుకోండి. స్నానం చేశాక పాదాలకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. ఇలా దసరా రోజు పసుపు రాసుకుంటే సౌభాగ్యం పెరుగుతుంది. ఇక ఎంతో పవిత్రమైన దసరా రోజు 2 కూరలను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వాటిల్లో మొదటి కూర ఏమిటి అంటే పొట్లకాయ. అవును, దసరా రోజు పొట్లకాయతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు. పొట్లకాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అంటే పొట్లకాయ కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పొట్లకాయను పప్పులో వేసుకొని కావచ్చు, పొట్లకాయ బజ్జీ రూపంలో కావచ్చు, లేదా పొట్లకాయ పెరుగు పచ్చడి రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను తినకూడదు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది, గ్రహాలు అనుకూలించక జాతక దోషాలు ఏర్పడతాయి. పొట్లకాయతో పాటు ఈరోజు ముల్లంగిని కూడా తినకూడదు. ముల్లంగిని కూర రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, పప్పు చారులో వేసుకొని కావచ్చు, లేదా సాంబార్లో వేసుకొని కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా ముల్లంగిని దసరా రోజు తినకూడదు. పొట్లకాయ, ముల్లంగి ఈ 2 కూరలను దసరా రోజు తినకూడదని శాస్త్రాల్లో ఉంది. లెక్క అయితే ఈరోజు ఈ కూరలను కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు. కాబట్టి అందరూ జాగ్రత్త పడండి. దసరా రోజు పొరపాటున కూడా ఈ 2 కూరలను వండవద్దు, తినవద్దు. కాదని తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఫలితం అనేది రాదు, అమ్మవారి ఆగ్రహానికి కూడా గురి అవుతారు. లేనిపోని కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది, ఆర్థిక సమస్యలు వస్తాయి, చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు, 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది. కాబట్టి దసరా రోజు ఎవరూ పొట్లకాయను, ముల్లంగిని తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే గుడ్లు, మాంసము, చేపలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, పీతలు, నత్తలు ఇలాంటివేమీ తినకూడదు. బిర్యానీలు, ఎగ్ పఫ్లు, చికెన్ పఫ్లు, ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, నూడిల్స్ ఇలాంటివేమీ దసరా రోజు తినకూడదు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్లు, గుడ్డు కూర ఇలాంటివేమీ తినకూడదు. దసరా పండుగ రోజు అందరికీ సెలవు ఇస్తూ ఉంటారు.
పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఉంటారు. దాంతో పిల్లలు మరియు మగవారు మంచిగా తిందాం అని చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ పకోడీలు, అన్ని రకాల నాన్ వెజ్ పదార్థాలు వండుకుని తింటూ ఉంటారు. లేదా ఇంట్లో ఆడవారిని వండమని అడుగుతూ ఉంటారు. మగవారు మరియు పిల్లలు ఇంట్లో ఉన్నామని ఏదో ఒకటి స్పెషల్గా వండమని అడుగుతూ ఉంటారు. కానీ దయచేసి అలా చేయవద్దు. పిల్లలు పెద్దలు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దసరా అనేది పెద్ద పండుగ. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. నాన్ వెజ్ వండమని ఇంట్లో ఆడవారిని ఇబ్బంది పెట్టవద్దు. ఈరోజు అమ్మవారి పండుగ గనుక సాత్వికమైన ఆహారాన్ని, ప్రసాదాలను తినండి. నాన్ వెజ్ తినవద్దు. కాదని నాన్ వెజ్ తింటే అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. దసరా రోజు నాన్ వెజ్ తినకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇవేమీ తినవద్దు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ పకోడీలు, బర్గర్లు, చికెన్ నూడిల్స్ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. దసరా రోజు సెలవు ఇచ్చారు కనుక సాయంత్రం సరదాగా బయటకు వెళ్దాం అని తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు తీసుకువెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఓన్లీ శాకాహారం మాత్రమే తినండి. అంతేగాని నూడిల్స్, మంచూరియా, చికెన్ పకోడీ ఇలాంటివి నాన్ వెజ్ తినవద్దు. వెజ్ తినండి. పొరపాటున ఈరోజు నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి పోవద్దు. పొట్లకాయ, ముల్లంగి, నాన్ వెజ్ ఈ 3 కూరలను దసరా రోజు తినకూడదు. ఆడవారు ఈ కూరలను ఇంట్లో వండకూడదు. కాదని దసరా రోజు ఈ కూరలను వండినా తిన్నా ఐశ్వర్యమంతా పోతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక మీరు కూడా దసరా రోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.